తిరుమలలో శ్రీవారికి జరిగే ప్రణయ కలహోత్సవం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుమలలో ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు అధ్యయనోత్సవాలు ప్రారంభమై 25 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ అధ్యయనోత్సవాలలో 17వ రోజున అంటే వైకుంఠ ఏకాదశికి 6వ రోజున తిరుమలలో శ్రీవారికి ప్రణయ కలహోత్సవం జరుగుతుంది. ఆనాడు 2వ గంట నివేదన అయిన తరువాత శ్రీవారు ఒక్కరే పల్లకీ ఎక్కి ఒంటరిగా మహాప్రదక్షిణ మార్గంలోని స్వామి పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. 2 అమ్మవార్లు చెరొక పల్లకీపై అప్రదక్షిణంగా వచ్చి స్వామివారికి ఎదురుగా నిల్చుంటారు. పురాణ పఠనం జరుగుతుండగా అలకపూనిన అమ్మవార్ల తరపున జియ్యంగార్లు వేటకు వెళ్ళి వచ్చిన స్వామివారిని 3 మార్లు పూల చెండ్లతో తాడించుతారు. స్వామివారు ఒక్క క్షణం బెదిరి ఆ తరువాత సర్దుకొని తానేమీ తప్పు చెయ్యలేదని అమ్మవార్లకు చెప్పి బుజ్జగిస్తారు. జియ్యరు స్వాములు నమ్మాళ్వార్ రచించిన నిందాస్తుతి పాసురాలను గానం చేస్తారు. అమ్మవార్లు శాంతించి స్వామికి ఇరుపక్కలా చేరి కర్పూర నీరాజనాలు అందుకుంటారు. అయ్యంగార్లు అర్చక స్వాములు రసవత్తరంగా హావభావ ప్రదర్శన చేస్తూ ఈ ప్రణయ కలహోత్సవాన్ని రక్తి కట్టిస్తారు. ఈ ప్రణయ కలహోత్సవం ఆర్జిత సేవ కాదు. తిరుమల శ్రీవారికి కుబేరునికి మధ్య జరిగిన అప్పు వ్యవహారం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలవారు దిగువ ఇచ్చిన లింకు ఓపెన్ చేసి వీడియో చూడండి.